చైనాస్ బిగ్గెస్ట్ ఫీర్ ఏంటో తెలుసా మీకు? ఇండియా సూపర్ పవర్ ఆడ. అండ్ ఇప్పుడు ఇండియా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. 72,000 crore ప్రాజెక్ట్, మెగా పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మిలిటరీ అడ్వాంటేజ్ అండ్ డైరెక్ట్ కంట్రోల్ నియర్ మెలక్కా స్ట్రైట్, విచ్ ఈస్ వన్ ఆఫ్ బిజియెస్ట్ ట్రేడ్ రూట్. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇండియా ట్రేడ్ కింగ్ అవ్వచ్చు. బట్ షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన వెంటనే పొలిటికల్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయి. I'm standing in the Nicobar Islands. ఎన్విరాన్మెంట్ డ్యామేజ్, ఫారెస్ట్ డిస్ట్రాయ్ చేస్తున్నారు, వెంటనే డెవలప్మెంట్ ఆపాలని. క్వశ్చన్ ఏంటి అంటే, చైనా ఆల్రెడీ ఇండియన్ ఓషన్లో తన ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ చేసింది, పాకిస్తాన్ పోర్ట్ డెవలప్ చేస్తుంది, స్పై షిప్స్ని పంపిస్తుంది. అలాంటి టైంలో ఇండియా ఈ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ని డిలే చేయడం కరెక్టా? కానీ ఒక విషయం మాత్రం పక్కా, ఇండియా ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ఈ ప్రాజెక్ట్ కంపల్సరీ. జియో పాలిటిక్స్లో ఒక హార్ష్ రియాలిటీ ఉంది, వీక్ కంట్రీస్ని ఎవరు రెస్పెక్ట్ చేయరు. సగర్ సినిమా ఒక డైలాగ్ ఉంటుంది, బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ. బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ. అదే ఒక హ్యూజ్ జియో పాలిటిక్స్లో కూడా వర్క్ అవుతుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్, డెవలప్మెంట్ సెక్యూరిటీయా, ఎన్విరాన్మెంట్ సేఫ్టీయా? మీరే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.